రాష్ట్ర విభజన జరిగింది. కష్టకాలాల్లో ఉన్న ఆనాడు బాబు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి 100 రోజుల్లో చాలి 200 రూపాయల పెన్షన్ ని 1000 రూపాయలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓడిపోయిన మొదటి రోజు బాధపడ్డా, ఎవరికైనా బాధ ఉంటుంది కదా, బాధపడ్డా. కానీ నడుపుతున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే, వార్డులో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపిస్తున్నాం. వార్డులో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. కింద కూర్చునే దానికి కూడా సిమెంట్ బల్ల కూడా వేసింది తెలుగుదేశం పార్టీ. చివరికి పిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే కూడా కిట్లు ఇచ్చి మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఏమ్మా, ఆనాడు మీరు నన్ను గెలిపించిపోయినా నేను మీకు అండగా నిలబడ్డా. 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా తల్లి. అమ్మా, ఇక్కడ క్లినిక్ కూడా పెట్టినాం. ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడితే ఉచితంగా మందులు కూడా మా డాక్టర్లు ఈరోజు ఇచ్చే పరిస్థితి. అవునా కదా తల్లి? బామకు వచ్చినట్టుంది, మామ గట్టిగా చప్పట్లు కొడుతుంది. అమ్మా, గెలిచిన వాళ్ళు పట్టించుకోలేదు మిమ్మల్ని. ఓడిపోయిన మీ లోకేష్ మీకు అండగా నిలబడ్డాడు తల్లి. అమ్మా, 25 సంవత్సరాలు మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారే. నేను చేసిన 10 పనుల్లో 10% అన్న వాళ్ళు చేశారా అని గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించమంటున్నా తల్లి. అమ్మా, ప్రతిపక్షంలోనే నేను ఇంత పని చేశానంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా పనులు జరిగితే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించమంటున్నా తల్లి. అమ్మా, మనకు ఒక అదృష్టం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన ఓటరే, మంగళగిరి ఓటరే. పవన్ అన్న కూడా ఓటేసేది ఎక్కడ? మంగళగిరిలోనే. అంటే ఇద్దరు నాయకులు, ప్రముఖ నాయకులు మంగళగిరిలో ఓటర్లు. మనకి అది అదృష్టమే తల్లి. ఎందుకంటే రేపు దెబ్బలాడి ఫండ్స్ తీసుకురావాలి కదా, మన ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి కదా. ఈ ఇద్దరు నాయకులతో దెబ్బలాడితే మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మీరిద్దరు మంగళగిరి ఓటర్లే, మీరు డబ్బులు ఇవ్వాలని నేను దెబ్బలాడచ్చు. అవునా కదా తల్లి? అమ్మా, నేను యువగలం పాదయాత్ర మొదలుపెట్టే ముందల మన ప్రాంతం అంతా నడిచిన. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాడు తెలుసుకున్నా, నేను రాసుకున్నా. అందుకే ఈ సభాముఖంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారే ఇక్కడున్న నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఆయన నేను ఆదర్శంగా తీసుకుని మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీకు ఇంటి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా తల్లి. 25 సంవత్సరాలలో ఒక్క పట్టా ఇవ్వలేదు తల్లి, పట్టించుకోలేదు తల్లి. కానీ కరకట్ట కమలాసన్ ఉన్నాడే, ఎవరు తల్లి అయినా? ఎవరు తల్లి? ఆల రామకృష్ణారెడ్డి తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు అమితాబ్ బచ్చన్ తల్లి. అరే భలే ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి యాక్టింగ్ లోకి వెళ్తే ఆస్కర్ కదా, భాస్కర్ అవార్డు వచ్చి తల్లి. అంత అద్భుతంగా నటిస్తాడు. ఆయన నటనకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు ప్రస్తావించారు కనుక ఆయన నటన గురించి ఒక్క మాట చెప్తాను. మొన్న ఒక లాయర్ గారు చెప్పారు, ఇది భలే ఉంది. ఒక నిందితుడిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి కోర్టులో పెట్టాడు. ఆ నిందితుడు బాగా ఏడ్చారు, నాకు తల్లి తండ్రులు లేరు, నన్ను ఆదుకోండి, పోలీసు వాళ్ళు నన్ను చెతకబాదారు, ఇది అన్యాయం కదా అని. అప్పుడు జడ్జి గారు అన్నారు పోలీసు వాళ్ళు చూసి, ఎందుకబ్బా వదిలేద్దాం, ఏడుస్తున్నాడు ఫోన్ లేని. అప్పుడు పోలీసు వాళ్ళు అన్నారు, భలే ఉన్నారు సార్, తల్లి తండ్రిని చంపింది వీడని. తల్లి తండ్రిని లేపేసి ఇప్పుడు అనాథుడు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే అమ్మా. సొంత బాబాయిని లేపేశాడు, ఇప్పుడు తీసుకొచ్చి ఎవరు లేపేశారంటారు. అమ్మా, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. ఆనాడు బాబాయిని చంపింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత నిజం బయటకు వచ్చింది. ఎలా? వాళ్ళ చెల్లెమ్మ సునీత గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రిని చంపేశారని ఆమె చెప్పే పరిస్థితి. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అమితాబ్ బచ్చన్ గారితో పోటీపడి అద్భుతంగా భాస్కర్ అవార్డులు తెచ్చుకోవచ్చు. కర్రగడ్డ కమలాసం మన స్పెషల్. మిగతా 174 నియోజకవర్గాలు లేరు, మనకే ఉన్నాడు బా. ఆయన పేరు ముద్దుగా ఆల రామకృష్ణారెడ్డి గారు, ఆర్కే. ఏమా 6 నెలల క్రితం ఏం చెప్పాడు తల్లి? పట్టాలు ఇస్తామన్నా ఇవ్వలేకపోతున్నాను అన్నాడు తల్లి. నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాను ముఖ్యమంత్రి, కేటాయించలేదన్నాడు. ఆయన మంత్రి చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రి అవ్వలేదు.
అందుకే నేను ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. నాకు బాగా గుర్తు. అదే రోజు 3000 కిలోమీటర్లు మైలురాయి నేను పూర్తి చేసుకున్న పాదయాత్రలో బాగా గుర్తు. నేను అనుకున్నా, బా లక్ష్మీ నరసింహస్వామి భలే ఇచ్చాడబ్బా కానుక నాకు అనుకున్నా. కానీ నటన తల్లి 2 నెలల ముడుపులు చేతులు మారినాయి. మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఇక్కడ ఉన్నానంటాడు. ఏమో ఒక పట్టా ఇచ్చాడా, తాగునీటి సమస్య పరిష్కరించాడా, పేదలకు ఒక ఇల్లు అయినా కట్టాడా, ఏనాడు పట్టించుకోలేదు తల్లి. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసన్ పేరు పెట్టేద్దాం. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు చెల్లమ్మని తొడుకుంటా కరకట్ట కమలాసన్. దయచేసి వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మద్దు తల్లి. 25 సంవత్సరాలు 2 కుటుంబాలు మీరు ఆశీర్వదించారు తల్లి. 15 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారి కుటుంబానికి మీరు అద్భుతమైన అవకాశం ఇచ్చారు తల్లి. దాని తర్వాత 10 సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారికి మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు తల్లి. ఒక్క పట్టా వాళ్ళు అందించలేదు తల్లి. ఎన్నికల ముందు ఇదే ఆల రామకృష్ణారెడ్డి గారు మన వాడికి వచ్చి అవసరం అయితే కోర్టుకు వెళ్ళి మీకు పట్టాలు ఇప్పిస్తాను. కనీసం కోర్టులో కేసు కూడా వేయలేదు తల్లి. ఆయన అద్భుతమైన లిటిగేషన్ మాస్టర్. ఆయన సినిమాలు ఎటుకో రాలేదు, కానీ సినిమాల్లో ఆయన వచ్చి ఉంటేనా పాపం పవన్ అన్నకి బాలబాబు మంచి పోటీ ఉండేవాడేమో ఈ కరకట కమలాసం. ఆనాడు ఏం చెప్పాడు, కోర్టుకు వెళ్తాం, కోర్టుకు వెళ్ళి ఇది విడిపిస్తాం, భూములు అందిస్తాం అని చెప్పాడు. ఒక్కరికి పట్టా ఇవ్వలేదు తల్లి. అమ్మ ఎన్నికల ముందర నా పైన అనేక ఆరోపణలు చేశారు. లోకేష్ వస్తే ఇళ్ళని తొలగిస్తా అని చెప్పినాడు. ఈ సభాముఖంగా ప్రజలందరిని ఆలోచించమంటున్నా తల్లి. ఇప్పటంలో ఆత్మకూరు ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న ఇల్లు ఎదురుగా ఏకంగా ఇల్లు తొలగించిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు తల్లి. మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని మన ఓట్లు అడుగుతారన్నాను. మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఎంత అన్యాయమో చూడండి, ఎన్ని మోసాలు ఎదుర్కొన్నా చూడండి. అమ్మ 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా. దాని తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. మా రాజుగారు వెరీ గుడ్. మన ప్రభుత్వం ఇవ్వబోతుంది 4వ హామీ రైతులకు వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా 5వ హామీ, ఇంట్లో చదువుకున్న పిల్లలుంటే ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 6వ హామీని మర్చిపోయానమ్మా. ఏంటది? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. అమ్మా ఇప్పుడే చెప్పా, ఇంటికే పట్టాలు అందించే బాధ్యత నేను తీసుకుంటా. మొదటిది, ఇదంతా ఎండోమెంట్ భూమి తల్లి. అంటే దశాబ్దాలుగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు, వాళ్ళకి మేము పట్టాలు ఇవ్వాలనుకుంటున్నాం అని కోర్టుకు వెళ్తాం. చేయగలిగితే చేస్తానంట, చేయలేకపోతే క్షమించండి, చేయలేనంట. 18 నెలలు పడుతుంది తల్లి. కనీసం 18 నెలలు పడుతుంది. ఈ ప్రక్రియ కష్టమైంది నేను చెప్పాను. కొండ పోరంబోకు ఫారెస్ట్ వచ్చేగాల ఎకరానికి 3 ఎకరాలు ప్రభుత్వం. ఇక్కడ చాలా నీరు, అక్కడ వస్తే ఇంకా చాలా మెట్లలాగా ఎక్కాలని బిందెలు పట్టుకుని మీరు వెళ్లాల్సి వస్తుంది. కృష్ణ తప్పనిసరిగా పైప్ లైన్ వేస్తాను, ప్రతి ఇంటికి కుళాయి అందించి సురక్షితమైన తాగునీరు మీ ఇంట్లో సావంతుడు. ఈ తెల్లగడ్డను చూసి ముసుకోవడం అనుకుంటాను. మా రాజుగారు పెట్టి టార్చర్కి తెల్లగడ్డ వచ్చేది. అన్నగారు ఎప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం వెంటాడుతాడు. యువకుడిని ఉత్సాహవంతుడు, మంచి పని చేసాక వచ్చేది. అమ్మ నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు, అది వాస్తవం, మీకే తెలుసు. నేను పుట్టి పెరిగిన హైదరాబాద్లో తల్లి. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ఓటర్ అయ్యి ఇక్కడ పోటీ చేశానో మంగళగిరి నా సొంతం అనుకుని భావించి పనిచేశాను. అమ్మ మీకే బాగా తెలుసు, తెలుగుదేశం పార్టీ 1985 తర్వాత గెలవలేదు ఇక్కడ. ఎప్పుడు గెలవని నియోజకవర్గం నేను ఎంచుకున్నా. బాబు గారికి చెప్పా, గెలవని నియోజకవర్గం గెలిచిన తర్వాతనే నేను నాయకుడు అవుతాను సార్, మంగళగిరిలో పసుపు జెండా ఎగరేసే వరకు నేను ఇక్కడనే ఉంటాను, ఇక్కడనే పనిచేస్తానని చెప్పాను. నాకు ఓటేయమని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. అమ్మా మనకి 2 ఓట్లు ఉంటాయి, ఇంకా చూడకూడదట నేను. అమ్మా మనకి 2 ఓట్లు ఉంటాయి అమ్మా. ఒక ఓటు ఎమ్మెల్యే. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రజల్లో తిరిగి ఆ సమస్యలు తెలుసుకుంటాం.
బాగా కష్టపడతారు తల్లి. స్థానాలు ఉన్నాయమ్మా, 4000 అసెంబ్లీ స్థానాలు. సంక్షేమం అభివృద్ధి ఎక్కడైతే బాగా పెడుతుందని ఎవరిని ఆలోచిస్తే మొత్తం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, తప్పుడు ఆరోపణలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు. దయచేసి అబద్ధాలు నమ్మద్దు. ఒకసారి ఆల్రెడీ మోసపోయాం. ఈరోజు రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకే వాళ్ళు చెప్పిన మోసపు ప్రచారం నమ్మద్దని ఈ సభాముఖంగా కోరుతున్నామా. అంతేకాదు తల్లి, ఎమ్మెల్యే గారికి ఎంత అహంకారం అంటే అపర్ణ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు తల్లి, నాకు చాలా బాధేసింది. మంగళగిరికి కంపెనీలు రావంట, మంగళగిరికి ఐటీ కంపెనీలు రావంట, ఎందుకంటే ఇక్కడ ఫౌండేషన్ వేస్తాం కష్టం అంట. ఎంత అన్యాయం తల్లి. మళ్ళీ ఇక్కడ కాంటినెంటల్ కాఫీ ఎలా వచ్చింది, కోకోకోలా ఫ్యాక్టరీ ఎలా వచ్చింది? నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఆటో నగర్కి నేను ఐటీ కంపెనీలు తీసుకొచ్చా తల్లి. నిన్నే అక్కడ ఫోటో కూడా దిగి ఎమ్మెల్యే గారికి సవాల్ ఇచ్చాను. అంటే ఎమ్మెల్యే గారు చూపే లేదు తల్లి, ముందు చూపు మర్చిపోయాను. కళ్ళు కంపడం అనుకుంటా, మరి మూసుకుంటాడేమో. రే చికెట్నా ఎవరు చెప్పారు? బాగా చెప్పారు ఇక్కడ. అరే హీరో ఏమో స్పీడ్లో ఉన్నాను. అంటే నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు కంపట్లేదు. ఎంత అన్యాయమో చూడండి. అందుకే కంపెనీలు తీసుకురావాలి, మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. స్పష్టమైన హామీ ఇచ్చాను అనుకున్నా. సో మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరు మీ స్థానాల్లో చేర్చితే మావాడు మైక్ ఇస్తాడు, నుంచున్న మైక్ ఇస్తాడు. చదివాను, లా చదువుతున్నాను, ఇవన్నీ చదువుతాను. మీరు చేసే టీవీలో చూడటమే మిమ్మల్ని. టీవీలో బాగాలేదు, మామూలుగా ఇప్పుడు స్పష్టంగా చూస్తేనే బాగుండాలి, టీవీలో బాగోలేదు. బ్రహ్మాండంగా. అయితే లోకేష్ బాబు గారు, మేము 80-90 ఏళ్ళ నుంచి కొండ ప్రాంతంలోనే ఉంటున్నాం. మేము ఎస్టీలమి, మావి 300 గడప ఉంది. అయినా సరే ఇట్లా ఎన్నోసార్లు పెద్దలు వస్తున్నారు, ఓట్లకు వస్తున్నారు, ఓట్లు రాకముందు వస్తున్నారు, ఓట్లకి వస్తున్నారు. మేము అర్జీలు రాసి ఇస్తనే ఉన్నాము. ఆ అర్జీలు డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి. మీరు వెళ్ళిపోయాక మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని అడుగుదామని. మీరు రాకటానికే 3ంటికే వచ్చి ఎక్కడ కూర్చొని ఉండాం. మరి ఇది కొండ ప్రాంతం అంటున్నారు బాబు, కొండ ప్రాంతము ఇది, పట్టాలు ఇయటానికి లేదు, మీరు రేకులు ఇళ్ళు కూడా కట్టుకోవటానికి లేదు అని చెప్పి మమ్మల్ని పూరేళ్లలోనే ముంచుతున్నారు. లేదమ్మా, పట్టాలు ఇవ్వచ్చు. ప్రభుత్వం ఏం చేయాలంటే ఇక్కడ ఎకరానికి 3 ఎకరాలు వేరేది ఇక్కడ కొని అటవీ శాఖకి ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడేది ఇల్లు ఉన్నా అది డీనోటిఫై చేస్తారు, అంటే అటవీ శాఖ భూముల నుంచి బయటికి తీసుకొస్తారు, ప్రభుత్వానికి ఇస్తారు. అప్పుడు ప్రభుత్వం పట్టాల కింద మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. ఇది విశాఖపట్నం సింహాచలం భూములు ఇట్లనే అక్కడ దశాబ్దాలుగా నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చాం తల్లి. గతంలో ఇక్కడ చేయలేకపోయి, ఎందుకంటే ఇక్కడ కరకట కమలాస్ ఉన్నాడు కదా, చేయనీలేదు తల్లి. ఇది పట్టాలు అందించే బాధ్యత నాది, నాకు వదిలేదు తల్లి. ఇప్పుడు మేము 3ంటికి వచ్చి ఇక్కడ మీకోసమే కూర్చోండి. Myself Divyasri, I am studying degree final year in VJ Degree College. సార్, దీని తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ అనేది మాకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మీరు గనక వస్తే మాకు ఉద్యోగాలు కల్పిస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. మీరు గనక అంటే ఏంటి తల్లి? అంటే ఏంటి తల్లి, ఇంకా డౌట్ ఉందా? మీరు వచ్చిన తర్వాత అనాలి. మా యొక్క యువత యొక్క నూతన ఓట్లన్నీ మీకు వేసి గెలిపించడానికి మేము రెడీగా ఉన్నాం సార్. ఉద్యోగాలు కల్పించడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అలాగే నేను 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సీకే గర్ల్స్ హై స్కూల్ గుడి వెనకమాల ఉంటుంది సార్. ఆ స్కూల్లో తెలుగు మీడియం మాత్రమే ఉంది. కొన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఇప్పటి వరకు అయినాయి. ఇంకా మిగిలిన స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం చేయాలని మా యొక్క కోరిక. అమ్మా, నేను ఈ విషయంపై బలంగా నమ్మేది 2 మీడియంలు నడవాలి. తెలుగు మీడియంలో చదివించాలనుకున్న వాళ్ళు తెలుగు మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఆ ఆప్షన్ తల్లిదండ్రులకు అందజేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మాతృభాష కూడా కీలకమైంది. లేదు నాలాగే ఇబ్బంది పడతారు. దేవాంశ్ ఇప్పుడు కూడా తెలుగు కంపల్సరీ నేర్చుకోవాలి, పద్యాలు కూడా నేర్చుకోవాలి. నాలాగా కూడా ఇబ్బంది పడకూడదని నేను ఇంగ్లీష్ మీడియం, హిందీ నేర్చుకుని హిందీ అద్భుతంగా మాడేస్తా. కానీ తెలుగులో తడబడేవాడు నేను ఒకప్పుడు. ఇప్పుడు అది పోయిందిలే, అలవాటు అయిపోయింది. సో తప్పనిసరిగా 2 మీడియంలు అందించే బాధ్యత నేను తీసుకుంటా చెల్లమ్మ. రెండోది, నేను మీకు హామీ ఇస్తున్నా, మన మంగళగిరికి పరిశ్రమలు తీసుకొచ్చి
నిరుద్యోగ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించే బాధ్యత నాది. అమ్మా ఈరోజు మీరు గట్టిగా చెప్పు తల్లి. తల్లి మీకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు ఎమ్మెల్యే గారికి. ఈ 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుతున్నదని. రీయింబర్స్మెంట్ ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు చేశారు తల్లి. కానీ 2019లో ఏం జరిగింది? ఆ మాయ మాట పడి మోసపోయాం తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు పదే బటన్ నొక్కినా అంటాడు తల్లి. నొక్కాడు తల్లి, 2 బటన్లు పడుతుంది తల్లి. ఎర్ర బటన్ నొక్కితే 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. ఎలా పోతుందో పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. మరి కటింగ్ ఎవరు చేస్తారు తల్లి? ఈ కటింగ్ మాస్టర్. జుట్టు కాదు, సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తారు తల్లి కటింగ్ మాస్టర్. ఏమా అన్న క్యాంటీన్ కట్, పండగలకి ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, చంద్రన్న బీమా కట్. అనంతబాబుకి ఎమ్మెల్సీ చేశాడు తల్లి. మీటింగ్ లో పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అలాంటిది నంద్యాలలో అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబం కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు. వాగా చెప్పాడు, ఈ వైకాపా నాయకుల వేధింపుల వల్ల మీ కుటుంబం మొత్తం చదువుతుంది, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటుంది. మా తల్లి తండ్రులు వేధిస్తున్నారు, అందుకే ఈ లోకం నేను వదిలేసి వెళ్ళిపోతేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పారు. కలిసికట్టుగా మేము ఎన్నికలకు వెళ్ళాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, కానీ ఏనాడైనా ఒక్క మైనార్టీ సోదరుపైన దాడి జరిగిందని ఆలోచించబడ్డాం. అమ్మా ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ తోఫా ఇచ్చాం, ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే దుల్హన్ పథకం ఇచ్చాం, ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే ఇమాం మౌజములకి గౌరవ వేతనం ఇచ్చాం, ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులు వేసేదానికి కూడా డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అమ్మా మంగళగిరి నియోజకవర్గంలో షాదీ ఖానా కూడా కట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ సభాముఖ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మా ముస్లిం సోదరులకి నియోజకవర్గంలో మీరు ఏం చేశారని, దళిత సోదరులకు ఒక్క కమ్యూనిటీ భవనంలో కట్టారని ఈ సభాముఖ ప్రశ్నిస్తున్నా తల్లి. మూడోది, పక్కనే కృష్ణమ్మ ఉంది, అయినా నీటి సమస్య తీవ్రంగా ఉంది. కృష్ణమ్మ జలాల్ని శుద్ధి చేసి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. వచ్చింది, వెరీ గుడ్. మీరు రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించారు, లక్షలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఉద్యోగాలు లేవు. అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. మూడో హామీ, ఈ రోజు గ్యాస్ బండ పట్టుకోవాలని భయం వేస్తుంది తల్లి. బరువుని కాదు, అబ్బా ధరలు పెరిగిపోయినాయని. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర ఎంతమ్మా? 400 రూపాయలు. ఇప్పుడు అదే గ్యాస్ 1200 రూపాయలు అయింది. అందుకే ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం. 5వ హామీ, ఇంట్లో చదువుతున్న బిడ్డలుంటే ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డల అకౌంట్ లో, తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేస్తాం. అంటే ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే ఎంత? డ్వాక్రా సంఘాలు ఉన్నారు కదమ్మా, చెప్పండి. ఇద్దరుంటే ఎంత? ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్ వేస్తాం. నాయకులు చెప్తాం కదా, నాయకురాలు చెప్తాం కదా. 6వ హామీ ఏంటి తల్లి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది తల్లి.
ఇట్లా కాదమ్మా, ఇట్లా డ్రైవర్ అంకల్ నడుపుతారు కదా, డ్రైవర్ నడుపుతుంది కదా, అందుకే ఉచితంగా ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది తల్లి. ఇక్కడ పెరగలేదు, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో తల్లి, కానీ అయ్యేది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీకు అదే చెప్పారు, కానీ అది కొద్ది రోజుల్లోనే మీరు అది మాకు న్యాయం చేశారు. ఇప్పుడు వాటర్ రోజు వస్తుంది, 6 లోపే వస్తుంది, 6 లోపే. ఇక్కడ మాకు ఇంట్లో పట్టాలు లేవు కదా, 2 సార్లు ఇల్లు లేపేస్తారని చెప్పి హడావుడి చేశారు వైసీపీ వాళ్ళు. అప్పుడు మీరు వచ్చారు, వచ్చి అంతా చేశారు. ఇప్పుడు కూడా మీరు గెలిపిస్తే, మీరు అధికారంలోకి రాకముందు ఇలా చేశారంటే అధికారంలోకి వస్తే ఇంకా మంచి చేస్తారు అని ఉంది. ఈ ప్రజలందరూ ఈ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా అమ్మా తల్లి, ఇల్లు లేపేసాక ఎవరిని వస్తే చెప్పు, లొకేషన్ వస్తే నేను లేపేస్తాను చెప్పు తల్లి. దగ్గర పెట్టుకో మా ఏరియా కోరికాలని చెప్పండి. ఆ కోరికాలలో వచ్చేసి మాకు ఇళ్ల పట్టాలు కూడా లేవు. మాకు అక్కడ అన్ని వసతులు కూడా సరిగ్గా లేవు, ఎవరు పట్టించుకోరు. పట్టాల విషయం నేను హామీ ఇచ్చా కదా. ఇంకోటి చెప్తాను, చెప్పమ్మా. అది నా విషయం కాదు, ఎవరి విషయం కాదు. ఈ గంజాయి అనేది బాగా ఎక్కువైపోయింది అన్న. ఈ ఒక్క దాన్ని అరిగట్టి కుర్రోళ్ళందరూ పాడైపోతున్నారు. వాళ్ళకి మెయిన్ నిరుద్యోగం లేకుండా వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ ఆడ ఎన్నో అసభ్యకరమైన పనులు చేస్తూ తాగుడుకు బానిస అవుతూ వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా వాటికి బాధపడుతున్నారు. ఇది ఎవరికి చెప్పాలో కూడా తెలియక, నాకంటూ ఏ సమస్య లేదు, అంటే ఇప్పుడున్న యువతరం పాడైపోతుంది కాబట్టి వాళ్ళ మూలన ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి మీ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నా. అంతే అన్న. ఏమో తమ్ముడు చెప్పింది కరెక్టే కదా. పోలీసు వాళ్ళు కూడా గంజాయి గంజాయి ఈరోజు ప్రతి గడపలోకి వచ్చింది. అమ్మ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు గంజాయి ఉండేది కాదు, డ్రగ్స్ ఉండేది కాదు. ఈ రోజు గంజాయి ఇంత విచ్చలవిడిగా వచ్చిందంటే దానికి కారణం ఏంటి తెలుసా తల్లి? ఆయనతో పాటు తోడు దొంగ ఉన్నాడు. ఇప్పుడే చెప్పే కదా అనంత బాబు అని, దళిత్ డ్రైవర్ చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు కదా, ఆ ఎదవ తల్లి మొత్తం అరకు ప్రాంతంలో పెద్ద ఎత్తున గంజాయి పండించి అక్కడి నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్తున్నాడు తల్లి. అమ్మా చిత్తూరు జిల్లాలో నేను ఒక తల్లిని కలిశానమ్మా పాదయాత్రలో. మధ్యాహ్నం పూట భోజనం కాగాం. ఆ తల్లికి 3 కూతురు ఉన్నారు తల్లి. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. 45 రోజుల తర్వాత తల్లి తెలుసుకుంది. ఆమె వచ్చి నాకు చెప్పింది, నా పాప గంజాయి ఇవ్వకపోతే చేతులు ఇటుట కదులుతా ఉంటాయి, నేను హాస్పిటల్ తీసుకెళ్తా, కనీసం మాట సాయం చేయను. నేను ఫోన్ చేసి సిఎంసి వెల్లూరుకు పంపించాను. ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా? ఆ రోజు మా పెద్ద కూతుర్ని మీరు కాపాడబోతే ఆ కూతుర్ని నేను చంపేస్తాను. ఎందుకమ్మా అంత పెద్ద మాట మాట్లాడా అంటే, కనీసం మిగతా 2 కూతుర్లు బాగుపడతారు కదా అని. అమ్మా డాలర్స్ నగర్ లో నేను ఆగాను తల్లి, ఇట్లనే సమావేశం పెట్టుకున్నా. అక్కడ ఒక తల్లి నుంచుని చెప్పింది, వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ గంజాయికి బానిసలు అయిపోయారు. వాళ్ళు ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే మంగళగిరిలో నేను రచ్చబండ చేసి వచ్చానమ్మా. 3-4 వార్డులో అక్కడ మహిళలు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు అడిగారు, అన్న ఒక కెమెరా బిగించి ఇక్కడ సీసీటీవీ కెమెరా, లేదంటే గంజాయి మత్తులో మగవాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, మా జోలికి వస్తున్నారు, దయచేసి ఆదుకోండి అని చెప్తున్నారు. తాడేపల్లి పట్టణంలో అది, తాడేపల్లి రూరల్లో అది, మొత్తం మంగళగిరి నియోజకవర్గం అది, రాష్ట్రం అంతా గంజాయి మాయలో గెలిపింది. అందుకే నేను నొలకబెట్ల హామీ ఇచ్చేతల్లి, మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నాదే. పారుపాటున గంజాయి అమ్మేదానికి వస్తే కడ్రాయర్లో కొట్టుకుంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే బాధ్యత నాది తల్లి. ఇది నేను ఎందుకు చెప్తున్నానండి అమ్మా, నాకు కూడా 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు దేవాంశ్. బ్రహ్మని నేను మాడినప్పుడు భయం వేస్తుంది తల్లి, మన బిడ్డ కూడా గంజాయిస్తే ఎలా ఉంటుంది, ఆ భయం నాలో ఉంది. అందుకే వీళ్ళని వదిలిపెట్టను తల్లి,
మొదటి 100 రోజుల్లో గంజాయికి నేను ఫుల్ స్టాప్ పెడతాను తల్లి. థ్యాంక్ యూ. పడుకున్నాడా? లేపేస్తలే. నా పేరు ప్రవళిక అన్నయ్య. మరి నేను ఇల్లు లేక ఎన్నో బాధలు పడి ఎంతో మందికి ఇల్లు ఏమని చెప్పాను. మా ఇల్లు అయితే శాంతం పడిపోయింది, ఎవరు పట్టించుకోలేదు. చూస్తా కూడా నేనైతే కారిపోయేదాంట్లో అలాగే ఉన్నాను. అమ్మ నాన్న కొడుకు చనిపోయారు. మరి మన రటి అన్న మంగళగిరి నుంచి ప్రచారానికి వచ్చారు. మన ఇంటికి వెళ్ళి అమ్మ 4 రోజుల్లో మీకు ఇల్లు వేసి పెడతామన్నారు. మరి మన పార్టీ అధికారంలోకి రాకముందే నాకు ఇల్లు వేసి ఏదో ఒక పాక నిలబెట్టారు. మరి ఇంకా పార్టీ అధికారంలోకి వస్తే నా ఇల్లు ఇంకా గట్టిగా నిలబడిద్దని నేను నమ్మకంగా చెప్తున్నానన్న. నా ఓటు నీకే వేస్తానన్న. నా ఇల్లు గట్టిగా నిలబెట్టి ఆ రోజు టెంపరీగా కట్టారు కదా. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. మా ఆ రోజు వచ్చి తార్పిలిన్ షీట్ అనేసి కుర్రోళ్ళందరూ వచ్చారు, కుర్రోళ్ళందరూ యువత కమిటీ అందరూ వచ్చి అది తాత్కాలికంగా నిలబెట్టారు. నిలబెట్టారు. 2 నెలల్లో ఉపయోగపడుతుంది. మన ప్రభుత్వం వస్తుంది, పక్కా ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు నాకు అలా నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న. నేను చూసుకుంటాం. మా ఆయన కూడా బేల్దార్ పనికి వెళ్తారు, పని లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. మరి మీరు పార్టీలోకి వస్తే మాకు అన్ని అభివృద్ధిగా ఉంటుందని నేను నమ్మకంగా చెబుతున్నాను. నా ఓటు మీకే వేస్తామన్నా. గెలిపించాలి తల్లి. వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు తల్లి. వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన పార్టీ వాలంటీర్కి వ్యతిరేకం అని. తల్లి అమ్మా, నేను చాలా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నా. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ఇంటికి రాకూడదని చెప్పారంటే దానికి కారణం వైకాపా పార్టీ. వాలంటీర్ల చేత ప్రచారం చేపిస్తారు. వాలంటీర్ చేత పార్టీ తరపున అంటే వైకాపా పార్టీ తరపున పోస్టులు పెట్టారు తల్లి. ఎవరో కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంది తల్లి. 2 నెలలు మన ప్రభుత్వం వస్తుంది. కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి అందించే బాధ్యత, వాలంటీర్ల ద్వారా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ మీకు ఇస్తున్నాం. అరే ఆగునానా. రామేశ్వరి అండి. ఫస్ట్ ఏంటంటే నేను మన టీడీపీ గవర్నమెంట్ ద్వారా పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ చేసి గత 6 ఇయర్స్ నుండి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అదొక క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. దానికైతే నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ నుండి టీడీపీ కనుకుంటే మన మంగళగిరి ఏంటి ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండేది. గత 5 ఇయర్స్ నుండి ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది. అదైతే అందరికి తెలుసు. కాకపోతే ఇయర్లీ వచ్చే 10,000 చూసుకుంటున్నారు కానీ మంత్లీ వచ్చే 10,000 ఎవరు ఆలోచించట్లేదు. అదైతే పెద్ద మైనస్ అండి. అది పబ్లిక్ అనుకుండేది. ఇంకోటి అన్నయ్య గారు చెప్పినట్టు ఇక్కడ చిరు వ్యాపారస్తులకు షాపులు సార్, అదైతే 2 ఇయర్స్ నుండి చాలా మంది సఫర్ అవుతున్నారు. దాని ద్వారా చూస్తున్నారు కదా, రోడ్ల మీద టెంట్లు వేసుకొని స్టాల్స్ పెట్టుకొని చేస్తున్నారు. కానీ వాళ్ళకు చూపించే దారి మన ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎవరు ఆర్కే గారు ఎవరు పరామర్శించడం లేరు. కనీసం మీరు వచ్చిన తర్వాత మా హోప్ ఏంటంటే మా షాప్స్ మాకు వస్తాయని ఒక హోప్ సార్. ఇంకోటి నాది ఇదొకటి. ఇంకోటి ఏంటంటే పట్టాలన్నాను, మీరు ఆల్రెడీ హామీ ఇచ్చారు. ఇంకా గత 30 ఇయర్స్ అయింది సార్. సిమెంట్ ఫ్యాక్టరీ పెద్ద ఇష్యూ ఉంది ఇక్కడ. గత 175 మెంబర్స్ ఇప్పటికీ ఎక్స్పైర్డ్ సార్. మా మావయ్య గారు కూడా అందులో వన్ ఆఫ్ ద వర్కర్. కాకపోతే ఏమవుతుంది, అమౌంట్ ఇస్తున్నాం అంటున్నారు కానీ అక్కడ పైన వచ్చే అమౌంట్ ఏవైతే ఉందో 1% వర్కర్స్ అందుతుంది. మధ్యలో ఎంతమంది నాయకులు తింటారు మాకైతే తెలియదు. మా మావయ్య గారు వెయిట్ చేస్తూ 1 ఇయర్ బ్యాక్ ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. అలాంటి 175 కుటుంబాలు ఇప్పటి వరకు సార్ వెయిటింగ్ లోనే ఉన్నాయి. 330 మంది పైన వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆలోచన కనీసం మాకు ఇప్పటికైనా మా పిల్లలకి మా తరాలకైనా అందుతున్న ఆలోచన. కానీ ఇప్పుడు లాస్ట్ ఒక కార్మికులు చేస్తున్నారు సార్, ఒక 10 సెంట్స్ అలా తీసుకోండి ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటున్నారు. ఆ విషయంలో మీరు ఏమైనా మాకు చూపిస్తారని ఆశిస్తున్నాం. టీడీపీ వస్తే మా హోప్ అదేనండి. అందరి తరఫున నేను అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. అమ్మా, చిరు వ్యాపారస్తులను ఆదుకోవాలి. మీ ఉపాధిని కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది, అది చేస్తాం. రెండోది ఫ్యాక్టరీకి వచ్చేగల ఆ వివరాలు నాకు ఆల్రెడీ చాలా మంది వచ్చి కలిసారు, నాకు చెప్పారు. దానికి శాశ్వత పరిష్కారం చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. అది దానికోసం వెయిటింగ్ సార్. అని ఫుల్ స్టాప్ రావాలి, అది నెరవేరాలి. ఫుల్ స్టాప్ అయితే నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇంపడట్లేదు అమ్మా, మీకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి,
రెండో ఓటు ఎమ్మెల్యే గారికి. ఈ 2 ఓట్లు ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మీ లోకేష్ కి సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నా తల్లి. ఇంకా మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే ట్రైనింగే కాదు, ఉచితంగా కుట్టు మెషిన్ కూడా మేము అందిస్తాం జరిగింది. వచ్చారమ్మా, చూపించారు. ఉల్టా పెట్టా తల్లి, అమ్మా ఉల్టా పెట్టానని తిప్పమ్మా. ఒక్కసారి పైకి పట్టుకోండి, ఆవిడ ఫోటో చేయాలి. తమ్ముడు ఎక్కడున్నారా ఫోటోగ్రాఫర్? అక్కడ ఉన్నాడు, ఇదిగా అంబేద్కర్ గారు పక్కన ఉన్నాడు. అమ్మా కుట్టు మెషిన్ ట్రైనింగ్ అద్భుతంగా ఉంది కదా, బాగా చేసింది కదా చెల్లమ్మ. కార్యక్రమాలు తల్లి, అంతెందుకు తల్లి, ప్రభుత్వం 108, 104 ఆరోగ్య రథం వస్తుందో తెలీదు కానీ ఎన్టీఆర్ సంజీవంగా బిల్లలు కూడా ఇచ్చాం తల్లి. తాడేపల్లి పట్టణంలో ఆయన ముద్దుగా కరకట్ట కమలాసనం పేరు పెట్టింది. ఈరోజు వాళ్ళ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నారు. 10 సంవత్సరాలు శాసనసభ్యుడు చేసిన వ్యక్తి ఎలా ఉండాలి తల్లి? మీరు చిట్కేస్తే పరిగెత్తేటట్టున్నా. ఆ రోజు నాకు ఒక వార్త వచ్చింది, ఎమ్మెల్యే పదవికి పార్టీకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా అని వచ్చింది. నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చేయలేదు. ఏకంగా ఆయన మంత్రి చేస్తానని చెప్పారంట, చేయలేదు. అందుకే ఎమ్మెల్యేకి పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పాడు తల్లి. కానీ 2 నెలలు ఏమైందో తెలియదు. 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు తల్లి కరకట్ట కమలాసన్. ఇప్పుడు చెల్లమ్మని తొడుకుంటూ వస్తున్నాడు. నేను అడుగుతున్నా కరకట్ట కమలాసన్ గారు, పట్టాలు ఇచ్చారా? అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? మీరు మంత్రి కూడా అవలా, మళ్ళీ ఎందుకు మళ్ళీ ప్రత్యక్షంగా మీరు వస్తున్నారని సభాముఖంగా ప్రశ్నిస్తున్నారు. వచ్చిన ఉద్యోగాలు లేని పరిస్థితి చూస్తున్నారు. అందుకే చంద్రబాబు గారు పవన్ అన్న కలిసి 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేస్తుంటారు. ఇంకా 4వ హామీ రైతులకు వర్తిస్తుంది. లోకేష్ బాబు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ముందుగానే చెప్తున్నారు. ఇంతవరకు ఎవరు ఇచ్చింది లేదు. మా ఎట్లాగుండంటే పరిస్థితి, పని చేసుకున్న వాళ్ళందరూ స్థలాల్లో బిల్డింగ్లు కట్టుకొని ఉంటున్నారు. ఆ బిల్డింగ్లు కట్టుకొని ఉన్నప్పుడు వాటికి పట్టాలు ఇస్తున్నారు. ఆ పట్టాల ద్వారా ఉపయోగం లేకుండా పోతుంది. రెగ్యులైజేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ కల్పించి మేము ఏదైనా పిల్లలు చదివించుకోవడానికి, ఇంకా ఉన్న చదువుకునేటప్పుడు ఏదైనా బ్యాంక్ లోన్లు కానీ తీసుకోవడానికి ఉపయోగపడేట్టు అదే చెప్పారు. అంటే ఉత్తి కాగితాలు కాదు, పట్టాలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేమా? థ్యాంక్ యూ. రోడ్డు వేయలేదండి, ఆళ్ళ రామకృష్ణ గారు మొత్తం ఏరియాలోనే వేశారు, మా రోడ్డు వరకు వదిలేశారు. ఎక్కడేసారు తెలియని రోడ్లు? మంగళగిరి నియోజకవర్గం మొత్తం గుండ్లు అయిపోయింది. కొంచెం కొంచెం వేశారండి, మా రోడ్డు మాత్రం మొత్తం వదిలేశారు. మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం రోడ్లు వేస్తారు. నాకు అమ్మ మంత్రి ఉన్నప్పుడు పారిపోలేదు రకరకాల కమలాసంలాగా కసితో పని చేద్దాం. బాబా ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్? ఇల్లు లేని వాళ్ళకి ఎక్కడెక్కడో ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరి. అంటే ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఉన్న సిమెంట్, స్టీల్, ఇసుక ధర వల్ల దాదాపు 10 నుంచి 14 లక్షలు అయిపోతుంది. బాగా ఖర్చులు అవుతున్నాయి. అందుకే లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి ఇల్లు కట్టాలనేది మాకు ఒక ఆలోచన ఉందమ్మా. దానిపైన నేను రీసెర్చ్ చేస్తున్నాను. నేను తప్పనిసరిగా టేకప్ చేస్తాను. దాన్ని మనం వేరే ఇంకొక మాడతారా? ఆ తల్లికి ఏమని కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అని పేరు పెట్టేదాన్ని. అదేమ్మా, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. పద్దాక బటన్ నొక్కినా అంటాడు, కానీ 2 బటన్లు నొక్కుతాడు తల్లి. మీ కంపెనీ 1 బటన్, అది నొక్కుతాడు 10 రూపాయలు పడుతుంది తల్లి, ఒప్పుకుంటా. కానీ ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, అది నొక్కుతాడు 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. ఎలా పోతుంది? కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను
పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పైన అదనపు పన్నేసి బాధుడే బాధుడు. చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా మళ్ళీ కటింగ్ మాస్టర్ అనే కదలే అన్న పికబట్టు. గతంలో ఎట్లయితే అర్హులు గుర్తించామో ఆ విధానమే తీసుకొస్తాం. ఎవరికైతే ఈ ప్రభుత్వం పెన్షన్ తీసిందో వాళ్ళకి పెన్షన్ అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నా. నుంచి 10 పిల్లల్ని ఇక్కడ ఇచ్చాం, కొండూరు ఇచ్చాం, ఇక్కడ ఇచ్చాం. నేను తెలుగుదేశం నెంబర్గా గెలిచే నాకు ఈ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం. మా పిల్లలకి ఏమన్నా స్థలం ఇవ్వలేదు, ఇల్లు అద్దెలతో తిరగలేక మరి ఇల్లు అద్దెలు తిరుగుతున్నారయ్యా. ఇళ్ల స్థలం ఇప్పించేదాన్ని చేయండి. అమ్మా ఇళ్ల స్థలం కాదు, ఇల్లు కట్టించి వాళ్ళని, అదే కదా లక్ష్యం. ఆ బాధ్యత మేము తీసుకుంటాం దాన్ని. అమ్మా యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు మైలు రాయిస్తాను, నేను చెప్తాను. ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తా, తమాషలు ఆడుతాను. పోరాడాలంటే పోరాడు మీరు, రోడ్ ఎక్కితే కేసులు, గట్టిగా మాడితే ఎట్టమంటారు. ఇలా ఉంది పరిస్థితి. ధైర్యం ఉండండి. మరి 2 నెలలు అయిపోతుంది ఈ ప్రభుత్వం. నమస్తే సార్. రాత్రి ముడుగురాల మంత్రి గారు మా ఇంటికి వచ్చారండి. ఎవరమ్మా? ముడుగురాల మంత్రి గారు. సారీ. మేము సూపర్ 6 ప్రోగ్రామ్ చేసినప్పుడు అన్ని ఇళ్ళకి వెళ్లే వాళ్ళం కదా. మామూలుగా మన టీడీపీ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళం, వైసీపీ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము. కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్, యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు 10th వాళ్ళేంటి, ఇంటర్ వాళ్ళేంటి, డిగ్రీ వాళ్ళేంటి, పీజీ ఎంతో చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమడుగుతున్నారంటే మాకు ఖచ్చితంగా మా పిల్లలకి జాబ్ అనేది తెస్తామని మేము కూడా హామీ ఇచ్చాం, ఖచ్చితంగా ఇస్తామని. ఏంటంటే చదువుకొని వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఎలా వెళ్తున్నారంటే ఒక సెంటరింగ్కి వెళ్ళిపోతున్నారు, ఒక పెయింటింగ్కి వెళ్ళిపోతున్నారు. ఎలా అంటే అసలు డ్రింకింగ్కి వెళ్ళిపోతున్నారు. ముందు డ్రింకింగ్కి, గంజాయికి మనకి జాబ్ లేదని ఎవరు లెక్క చేయట్లేదని చెప్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా మేము సూపర్ 6 ప్రోగ్రామ్ చేసేటప్పుడు మేము ఖచ్చితంగా హామీ ఇచ్చాము. వైసీపీ వాళ్ళైతే మాకు అదే అడుగుతున్నారు, మాకు జాబ్స్కి ఒకళ్ళకన్నా ఇప్పించింది అన్నారు. రేపు మాకు లోకేష్ గారు జనసేన పార్టీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇస్తామని, అమలు చేస్తామని చెప్పాము. మేము రేపొద్దున మిమ్మల్ని ఎంతగానో మెజార్టీతో గెలిపించుకుంటామని కూడా మేము హామీ ఇస్తున్నామన్నా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ శక్తి కానీ, స్త్రీ మహిళ కానీ, మహిళా మిత్రులు ప్రతి ఒక్కరు ఎంతగానో కష్టపడి మీకోసం మేము ఎంతగానో గెలిపిస్తామని మీకు మేము ప్రామిస్ చేస్తున్నామన్నా. చెప్పమ్మా. అరే వదలమా, ఎంత అన్యాయమో చూడండి. మళ్ళీ కాంటినెంటల్ కాఫీ ఫ్యాక్టరీలో వచ్చింది, కోకోకోలా ఫ్యాక్టరీలో వచ్చింది తల్లి. మంగళగిరి ఆటో నగర్కి నేను అనేక ఐటీ పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చా తల్లి. ఈయన ముందు చూపు కాదు కానీ ఈయన కళ్ళు మూసేసుకున్నాడు తల్లి. ఈయన కళ్ళు మూసుకుని అసలు ఉద్యోగాలు కల్పిద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం, పరిశ్రమలు తీసుకొద్దాం అని ఒక ఆలోచనతో కూడా లేడు తల్లి. చెల్లమ్మ 2 నెలలు ఉపయోగపట్టు, మన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా. Hey.